హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనం షాద్ నగర్ మెయిన్ రోడ్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక మంచి వెంచర్లో ఉన్నాము. ఈ వెంచర్ ఆల్రెడీ మీకు సుపరిచితమే. ఫేజ్ 1లో ఉన్నాము. ఇప్పుడు ఈ ఫేజ్ 1లో మనం చేసినప్పుడు చాలా ప్లాట్లు ఉండే సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇప్పుడు మనకు దీనికి సంబంధించిన సేమ్ వెంచరు వీళ్ళే మనకు ఫేజ్ 2 కూడా ఒక 9 ఎకరాలు చేస్తున్నారు వాళ్ళు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు నందకిషోర్ గారు ఉన్నారు. తన అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. నందకిషోర్ సార్, నమస్కారం సార్. సార్, మీరు చెప్పగానే అసలు యాక్చువల్గా ఇందులో మనము ఒకసారి ఫేజ్ 1 చేసినాము, సక్సెస్ఫుల్ అయినాయని మాకు సమాచారం వచ్చింది. మీరు ఇదే వెంచర్ గురించి ఫేజ్ 2 చేద్దామనగానే మా కస్టమర్లకు ఎంతో కొంత ఉపయోగపడుతున్న ఒక సదుద్దేశంతో వచ్చాను. మీ పేరు చెప్పి మీరు ఒకసారి మా ప్రేక్షకులకు ఇంట్రొడ్యూస్ చేసుకోండి. ఖచ్చితంగా సార్, థ్యాంక్ యూ సార్. నా పేరు నందకిషోర్ చౌహాన్. నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి నందు ప్రాపర్టీ కన్సల్టెంట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా మనకు పేజ్ ఉంది. ఈరోజు నేను రంజిత్ ప్రాపర్టీతోని జాయిన్ అయ్యాను. చాలా మంచి మార్కెట్లో మంచి ఒక రేంజ్లో మీరు వెళ్తున్నారు. నేను చాలా అన్ని అబ్జర్వేషన్ చేసుకొని మీతో టైప్ అయ్యాను. ఈ ప్రాజెక్ట్ గురించి మంచిగా మన కస్టమర్స్ కూడా హ్యాపీ కస్టమర్స్ చెప్పాలని మీ ద్వారా. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పే ముందుగాల నేను షాద్ నగర్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చెప్పండి సార్. ఎందుకంటే నేను పాస్ట్ 6 years నుంచి నేను స్టార్ట్ చేసిన రియల్ ఎస్టేట్ షాద్ నగర్ నుంచే. 1800 రూపీస్ నుంచి నేను సెల్ చేశాను ఈ ఏరియాలో. అమ్మిన తీసుకున్న కస్టమర్స్ ఇప్పుడు అదే ఏరియాలో మనకు 16,000 నుంచి 20,000 దాకా ఉంది మన ఎలికట్ట చౌరస్తా దగ్గర. అయితే అప్పటి నుంచి నేను ఈ ఏరియాకి స్పెషల్లీగా నేనే 2-wheeler పైన వచ్చి మార్కెటింగ్ చేయడం, కస్టమర్కి అటెండ్ చేయడం ఇది చాలా చేశాను. దాని గురించి నాకు షాద్ నగర్ అంటే చాలా నా ఫస్ట్ ప్రియారిటీ. వేరే అన్ని హైవేస్ తిరిగినా మళ్ళీ ఇటే వచ్చిన. అయితే ఇక్కడ ఏంటంటే మనకు షాద్ నగర్లో నేను అబ్జర్వ్ చేసింది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు స్టార్టింగ్లో 1800 ఉంటే అదే రేంజ్లో ఇప్పుడు 15,000 to 20,000 అయింది ప్రైస్. మళ్ళీ అట్లనే మనం చూసుకుంటే చుట్టుముట్టు అప్పుడు మేము వచ్చినప్పుడు పాత రోడ్డు ఉండే, అది హార్డ్లీ 50 feet రోడ్ ఉండే. ఇప్పుడు అదే 200 feet రోడ్ అయింది, 4 track రోడ్ అయిపోయింది. మళ్ళీ మనకు కొత్త హైవే వచ్చింది. మళ్ళీ అప్పుడు తీసుకున్నప్పుడు అది 4 track ఉండే, మళ్ళీ అది ఇప్పుడు హైవే 6 track అవుతుంది. అది ఇప్పుడు షాద్ నగర్ రావాలంటే మీకు 2 roads ఉన్నాయి. ఓల్డ్ రోడ్ కూడా ఎక్స్పాండ్ అయింది, మళ్ళీ ఉన్న రోడ్ కూడా మీకు 6 lane అవుతుంది. మళ్ళీ దాంతో పాటు మనకు ఏదైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మనకు నాట్ ఓన్లీ ఆ పర్టికులర్ లొకేషన్ లో చేయాలి, అక్కడ మనకు కంపెనీస్ రావాలి, మల్టిపుల్ కంపెనీస్ రావాలి. అప్పుడు వస్తేనే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మళ్ళీ మెల్లమెల్లగా ఉన్న మన ఈ రీజనల్ ఏదైతే మనకు రెసిడెన్షియల్ జోన్ ఉందో ఈ జోన్ కు మంచి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లో మనం చూసుకుంటే గేటెడ్ కమ్యూనిటీ కాన్సెప్ట్ లేకుండే, నార్త్ వాళ్ళు హైదరాబాద్ కి షిఫ్ట్ అయినప్పుడు గేటెడ్ కమ్యూనిటీ హైరైజ్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనకు తిమ్మాపూర్ దగ్గర చూసుకోండి, కన్నా శాంతివనం. అప్పట్లో మేము 1800 ప్లాట్ మీకు చెప్పాను కదా, ఆ ప్లాట్ అమ్ముతున్నప్పుడు చిన్నజీఆర్ స్వామి మేము చూపించి అమ్ముతుండే. అప్పుడు సార్ ఫ్యూచర్ లో ఇది మనకు టూరిస్ట్ హబ్ అవుతుంది అప్పుడు చెప్పింది ఇప్పుడు అయింది కాబట్టి చాలా సాటిస్ఫాక్షన్ ఉంది మాకు కూడా, తీసుకున్న కస్టమర్స్ కూడా. అట్లనే నేను చెప్పేది ఏంటంటే షాద్ నగర్ లో ఎందుకు చేయాలంటే షాద్ నగర్ లో టోటల్ 6 మండలాలు ఉన్నాయి మనకు, 6 మండలాలు ఉన్నాయి. అట్లనే మనకు ఇది కూడా ఈ పర్టికులర్ మన లొకేషన్స్ కూడా అన్ని కూడా మనకు హైవే నుంచి 5 kilometer డిస్టెన్స్ లోనే మనం ప్రతి ప్రాజెక్ట్ ఉంది. ఎందుకంటే ఇంకా లోపల వెళ్తే మనకు ప్రైస్ టైం పడుతుంది. దీనిలో కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ ఇట్లా ఉంటుంది కాబట్టి. ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఫేజ్ 2 9 ఎకరాలు చేశారు కదా, ఫ్లాట్ సైజులు ఎక్కడి నుంచి స్టార్ట్ ఉంది? ఫేజ్ 2 మనకు యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా HMDA DDCP ఏదైనా లేఅవుట్ ఉంటే మనం మినిమం ప్లాట్ సైజ్ 146.6 ఉంటుంది. అదే మనం ఫాలో చేస్తున్నాము. అది కూడా మనకు ప్లాట్ సేమ్ 146.6 ఉంటుంది మినిమం ప్లాట్ సైజ్. కార్నర్ ఆబ్వియస్లీ ఖచ్చితంగా 2 roads ఉంటాయి కాబట్టి 200+ ఉంటుంది. అది కూడా టోటల్ 9 acres. సేమ్ దీంతో పాటు ఫేజ్ 1 ఎట్లా డెవలప్ అయింది ఇది కూడా సేమ్ ఎంట్రన్స్, సేమ్ డెవలప్మెంట్ ఉంటుంది. దాంట్లో మనకు డెవలప్మెంట్ గురించి మనం ఆలోచన చేసేది ఏం లేదు. తీసుకున్న ప్రతి కస్టమర్ కూడా పెట్టింది పెట్టుబడి వాళ్ళకి ఖచ్చితంగా డబల్ అవ్వాలనే మా ఆలోచన. దాని గురించి మా కంపెనీ కూడా, మా MD సార్ కూడా ఖచ్చితంగా అలాంటి పనిచేస్తున్నారు, అలాంటి లొకేషన్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు మన వెంచర్ గురించి డెవలప్మెంట్స్ బాగున్నాయి, చుట్టుపక్కల లొకేషన్ గురించి చెప్పండి. ఈ వెంచర్ కాబట్టి చుట్టుపక్కల లొకేషన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు మెయిన్ లొకేషన్ హైలైట్ వచ్చేసి ఎప్పుడైనా మనం ప్రాపర్టీ తీసుకుంటున్నప్పుడు మనం కనెక్టివిటీ చూస్తాము. మనకు నియర్ బై మార్కెట్ ఎక్కడ ఉంది, బస్ స్టాండ్ కానివ్వండి, రైల్వే స్టేషన్ కానివ్వండి, మనకు ఈ సైడ్ నుంచి మనకు జస్ట్ వితిన్ 5 minutes లో మీరు బస్ స్టాండ్ కానివ్వండి, షాద్ నగర్ మెయిన్ మార్కెట్ కానివ్వండి, రైల్వే స్టేషన్ కానివ్వండి, మీరు రీచ్ కావచ్చు. ప్రతిదీ
షాద్ నగర్ టౌన్ ఎలా ఉందంటే మీకు ఆల్మోస్ట్ ఒక 60 to 50 విలేజెస్ అందరు వాళ్ళు అక్కడే వస్తారు షాపింగ్ చేయడానికి, షాద్నగర్ వస్తారు కాబట్టి అక్కడే వస్తారు షాపింగ్ కి. ప్రతిదీ మెయిన్ హబ్ అది, పాయింట్ అది. అయితే దానివల్ల మనకు అది ఒక మెయిన్ పాయింట్ కనెక్టివిటీ. రిమైనింగ్ మనం చూసుకుంటే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కానివ్వండి, మనకు సూపర్ కానివ్వండి. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు షాద్ నగర్ నుంచి మన ప్రాజెక్ట్ ఏంటి, మనకు రైట్ సైడ్ లోనే ఉంది. షాద్ నగర్ టౌన్ కూడా మనకు రైట్ సైడ్ ఉంది కాబట్టి మనకు రైట్ సైడ్ లో మనకు ప్రాజెక్ట్ ఉంది. ఓకే సార్. అట్లా మనం అది కూడా ఒక లేఅవుట్ చేసే ముందు కదా అది కూడా మనం అబ్జర్వ్ చేస్తాము. ఓకే సార్, మనకు ఇమ్యూనిటీస్ అయితే చాలా బాగున్నాయి, చుట్టుపక్కల లొకేషన్ యాడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు 147 గజాల ఫ్లాట్ అన్నారు కదా మీరు. అవును. దీని రేట్ ఎంత కోట్ చేశారు మీరు ఫేజ్ 2 లో? ఇప్పుడు చూడండి, ఏదైనా ప్రాపర్టీ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే డెవలప్మెంట్ చేసేస్తే ప్రైస్ పెరుగుతుంది. అది కూడా మనకు ఫేజ్ 2 కూడా మనకు ఇప్పుడు డెవలప్మెంట్ రీసెంట్లీ స్టార్ట్ అవుతుంది త్వరలో. అప్పుడు మనకు ఇప్పుడు ప్రెసెంట్ ప్రైస్ వచ్చేసి మనం 18,999 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ లాగా మనం కోట్ చేస్తున్నాము. అదే 18,999, రూపాయి తక్కువ 19,000 రూపాయలు. కరెక్ట్. ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా? ఇట్ డిపెండ్ అపాన్ కస్టమర్. ఇవ్వండి, ఏదైనా మనకు ప్రాపర్టీ ఏంటంటే మనం కస్టమర్ కి జెన్యున్ ప్రాపర్టీ ఇస్తున్నాము. ప్రతిదీ కూడా మనం చూడొచ్చు, రెరా నంబర్ కూడా మనం ఇస్తాం కస్టమర్ కి. వచ్చేసింది అని మాటలు చేయకుండా అట్లా కూడా ఇది మనకు ఎన్ఆర్ఐ కస్టమర్స్ కూడా తీసుకున్న కస్టమర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళది కూడా మనం ఆల్రెడీ ఒక 15 to 20 ఎన్ఆర్ఐ కస్టమర్స్ కూడా తీసుకున్నారు మన దగ్గర. అది కూడా చెక్ లిస్ట్ వాళ్ళు రాకుండానే వాళ్ళు ఎట్లా రిజిస్ట్రేషన్ చేయాలో అది కూడా ప్రాసెస్ మనం చేస్తున్నాము. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే మనం దీనిపైన 70% లోన్ ఇస్తున్నాము కస్టమర్ కి. 30% క్యాష్ కట్టుకుంటే సరిపోతుంది. అంతే. సూపర్. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు నందకిషోర్ గారు అయితే ఈ వెంచర్ గురించి అన్ని వివరాలు అందించారు. ఈ వెంచర్ లొకేషన్ కు రావాలన్నా దీని గురించి ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే నందకిషోర్ గారి నెంబర్ పైన ఇస్తాను. తను ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి డాక్యుమెంట్ పరంగా కానీ మీకు లీగల్ గా పరంగా కానీ ప్రతి ఒక్కటి మీకు దగ్గరుండి చూసుకునే మంచి వ్యక్తి. చుట్టుపక్కల ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ కూడా మీకు లైవ్ లో కూడా చూపిస్తారు. సిటీ నుంచి ఎక్కడి నుంచి అయినా ఫ్రీ విజిట్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.